హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేనైతే మా చిక్కుడు తీగని కాకర చెట్లని వీడియో తీసి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మా చెట్టుకైతే కాకరకాయలు చాలా కాసాయి. ఉదయం మా ఆయనకు పంపించాను, మట్టి ఉన్న ఖరాబ్ అయితే అని. చూడండి చిక్కుడు తీగ, దీనికి బాగా దోమ కాటు వచ్చింది. అయితే మా బాబు మా ఆయన ఇట్లా అందరు కలిసి కోసే అంటే నేను కోసేయలేదు. దోమ కట్టు పోవాలంటే ఏం చేయాలండి, ఒక పెద్ద నాన్న చెప్పిండు, పొయ్యిలో బూడిది గుప్పమని చెప్పిండు. అది గుప్పినాను. అది గుప్పినాక దోమ కట్ట అంతా పోయింది, చెట్టు ఫ్రెష్గా అయింది మంచిగా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం మంచిగా తీగలు వారింది, పూత కూడా వస్తుంది. చూడండి ఇట్లా ఉంటుంది. దోమకాట వచ్చిందని పీకేయకండి ఎప్పుడే, కానీ దానికి బూడిది పొయ్యిలో బూడిది చల్లితే మంచిగా వస్తుంది. రేగుల మీదకి కూడా ఎక్కింది. ఇక్కడనే చాలా చెట్లు ఉండే, నీళ్ళు లేవు, నీళ్ళు లేక మొత్తం ఎండిపోయింది. చూశారుగా ఫ్రెండ్స్, మరి మీరు కూడా దోమ కాటొస్తే చెట్టుని కోసేయకండి. చూడండి, పొయ్యిలో బూడిద చల్లితే దోమకాట అనేది చనిపోతుంది. ఇగో ఇక్కడ చాలా చెట్లు వేసాను, అన్ని నీళ్ళు లేక ఎండిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి, ఇగో నిన్న మొన్న మబ్బు వచ్చి ముసలిలాగా రావడం వల్ల వేరొక తీరుగున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్.